రైట్. యామిని గారు, ఇప్పుడు నక్సలైట్లకు సంబంధించి ఆపరేషన్ కగార్ అయింది. సరే, అది దాని మీద విమర్శలు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ విజయవంతమైంది అది. మొత్తం అందరూ లొంగిపోయారు, చాలామంది చనిపోయారు. మొత్తం ఏదైతే వామపక్ష తీవ్రవాదం అనేది లేకుండా పోయింది దేశంలో. అది ఒక పాయింట్. ఇప్పుడు కేంద్రం కానీ లేకపోతే కేంద్ర దర్యాప్తు సంస్థలు కానీ కేంద్ర హోంశాఖ కానీ అర్బన్ నక్సల్స్ అనే పదం కూడా వాడుతుంది. అర్బన్ నక్సల్స్ను కూడా మేము చర్యలు తీసుకుంటాము, వాళ్ళని ఐడెంటిఫై చేస్తున్నామని చెప్తున్నారు. ఇది తీవ్రవాదము, అడవుల్లో ఉండే తీవ్రవాదులు. సరే, అర్బన్ నక్సల్స్ అంటే పట్టణాల్లో ఉండే నక్సల్ సానుభూతి పరులు, నక్సల్ నాయకులు అనే కదా అర్థం. సరే, ఇంతవరకు ఓకే. బట్ ఇటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇటువంటి అంటే నేను ఒక రావణ్ అనే లేకపోతే ఒక జోసెఫ్ అని ఇట్లా మాట్లాడలేదు. ఇట్లాంటి భావజాలాలు కొంతమంది స్ప్రెడ్ చేస్తున్నారు, వీళ్ళతో అంటగాగుతున్నారు. వీళ్ళు ఒక గ్రూప్గా ఏర్పడి ఏదో ఒకటి క్రియేట్ చేయాలనే దీని మీద ఉన్నారు. దీని మీద కూడా ఏమన్నా కేంద్రం దృష్టి ఉందా మీకు? ఇంటర్నల్ సమావేశాల్లో కానీ పార్టీ పరంగా ఎక్కడైనా ఇలాంటి చర్చలు రావడం కానీ ఎలా ఉంది? కేంద్రం దృక్పథం ఎలా ఉంది? 2014లో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత నుంచి ఈ రోజు వరకు కూడా మన భారతదేశంలోనే కాదు, వివిధ దేశాల్లో, అలాగంటే వేరే దేశాల్లో కానివ్వండి, యునైటెడ్ నేషన్స్ వల్ల ప్లాట్ఫామ్స్ పైన కానివ్వండి, ఎక్కడికి వెళ్ళినా ఒకటే ఒక పాయింట్ చాలా స్ట్రాంగ్, అంటే అన్నిటితో పాటు డెవలప్మెంట్ తో పాటు ఒక పాయింట్ మటుకు చాలా స్ట్రాంగ్ గా చెప్తూనే వచ్చారు. అదేంటంటే నేషనల్ ఇంటిగ్రిటీకి కానీ లేదంటే మన దేశ భద్రతకి సంబంధించినటువంటి విషయంలో మేము జీరో టాలరెన్స్ చూపిస్తాము అని, అంటే అబ్సల్యూట్ టాలరెన్స్ అసలు మేము చూపించము అని చెప్పని ప్రతిసారి స్పష్టంగా చెప్పడం జరిగింది. అందుకే మొన్న 2026 మార్చ్ 31కి అమిత్ షా గారు ఆయన డిక్లేర్ కూడా చేశారు, భారత్ ని నక్సల్స్ ముక్త్ భారత్ లాగా. దానికోసం మీరే చెప్పారు, ఆపరేషన్ కరగ్ అనుకోండి, ఆపరేషన్ సమాధాన్ అనుకోండి, ఇంకా రకరకాలుగా చేసి అడవుల్లో ఏదైతే ఏ ప్రజల కోసం అయితే మేము పనిచేస్తున్నాము, వాళ్ళ కోసం ఆలోచిస్తున్నాము అని చెప్పిన ఆ పేరుతోటి అదే అమాయకపు గిరిజన అంటారు అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ యువకుల యొక్క జీవితాలను నాశనం చేసి సిఆర్పిఎఫ్ వాళ్ళని, లేదంటే పోలీస్ వాళ్ళని, ఇంజనీర్లని అందరినీ కూడా వాళ్ళు ఎన్ని వేల మందిని పొట్టన పెట్టుకున్నారు అందరికి తెలిసిందే. ఇప్పుడు తీవ్రవాదులకు సంబంధించి కూడా పాకిస్తాన్ ని కూడా ప్రతి చోట ఎండ కడుతూనే ఉన్నాము. పాకిస్తానే కాదు, ఏ దేశానికి సంబంధించిన అయినా సరే మాకు మా దేశ ప్రజలు, దేశమే ముఖ్యం అని చెప్పనేది మా పార్టీ నరేంద్ర మోదీ స్పష్టం. అది అర్బన్ నక్సల్స్ అనేది మీరు ఉపయోగించినటువంటి కాంటెక్స్ట్, ఆ పదము ఎంత చాలా మంచి పదం అంటే ఇంటర్నల్ కూడా మేము పదే ప్రజలకి అవేర్నెస్ క్రియేట్ చేయాలని చూస్తున్నాము. దానికి సంబంధించింది కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. ఎందుకనంటే ఈ అర్బన్ నక్సల్స్, ఇప్పుడు మనము అడవిలో ఉన్నటువంటి నక్సలిజాన్ని పోగొట్టాము, దేశ సరిహద్దుల్లో రక్షణ కవచాన్ని పెంచుకుంటున్నాం, దేశ భద్రతా బలాన్ని పెంచుతున్నాం. కానీ మన మధ్యలోనే ఉంటూ అందరూ అనట్లేదు, బట్ అందరూ అనట్లేదు, కొంతమంది సెలబ్రిటీలు, సినిమా సెలబ్రిటీలు అనుకోండి, ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు, కొంతమంది జర్నలిస్ట్ ముసుగులో ఉన్నటువంటి చందు తులసి లాంటి వాళ్ళు, లేదంటే ప్రొఫెసర్ నాగేశ్వర లాంటి వాళ్ళు, లేదంటే కనుక ఇప్పుడు ఇంకో కొంతమంది టీచర్లని, యాక్టర్లని, క్రికెటర్లని, సామాన్యులైనా సరే వారి ఒకటే ఎజెండా ఏముంటుందనంటే గోకులు వాళ్ళ ఎజెండా 24/7 365 days వాళ్ళ సింగిల్ పాయింట్ ఎజెండా ఏంటి? భారతదేశాన్ని తిట్టాలి, భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలి, పాకిస్తాన్ ని మెచ్చుకోవాలి, చైనాని ముద్దు పెట్టుకోవాలి. మీరు చూడండి, ఇందాక అడిగారు కదా జోసెఫ్ గురించి వస్తే గనక, ప్రకాష్ రాజ్ అతని వీడియోలు ఎలా చేస్తాడో, ఎన్నిసార్లు దేశ వ్యతిరేక మాటలు మాట్లాడాడో, మావోయిస్టు వాళ్ళకి సానుభూతి తెలిపాడో మనందరికీ తెలిసిందే. ఆ చందు తులసేనామి ఇప్పుడు హైదరాబాద్ నుంచే, ఇక ఆమె కూడా ఈ అర్బన్ నక్సలైట్ లాగా మరీ మితిమీరిపోయింది, గంజాయవనంలో ఒక ఏమంటారు మొక్కలాగా తయారైపోయింది. ఇతనికి ఇందాక అడిగారు ఊపా కేసు ఎందుకు పెట్టాలి అని అంటే, అసలు ఊపా ద వెరీ బేసిక్ డెఫినేషన్ ఏంటి? చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఏవైతే ఉంటాయో వాటిని నిరోధించే చట్టం. అంటే అది చట్టం అంటే దేశానికి సంబంధించిన, రాష్ట్రానికైనా, చట్టానికి సంబంధించిందైనా సరే ఏదైనా వ్యతిరేకంగా జరుగుతూ ఉంటే గనక ఖచ్చితంగా ఈ ఊపా కిందకి పెడతారు. ఈయన చేసింది ఏంటి? ఇప్పుడు మనం వీడియోలు చూడడం కాదు, ఇంతకు ముందు గతంలో మీరు వీడియోలు చూస్తే హిడ్మా వినే ఉంటారు కదండి, వికే గారు అందరికీ తెలుసు. మామూలుగా హిడ్మా గాని లేదంటే ఈ కేశవరావు లాంటి వాళ్ళు, అటువంటి మావోయిస్టులు వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళకి సానుభూతి పరంగా వాళ్ళేదో స్వాతంత్ర సమర యోధుల్లాగా ఆయన వీడియోలు చేసి కంటెంట్ పెట్టాడు. అలానే
ఏదైతే సిపిఐ-ఎం ఏదైతే ఉందో వారికి సంబంధించినటువంటివన్నీ వారిని ప్రమోట్ చేస్తూ యువతని తప్పుదోవ పట్టించే విధంగా మళ్ళీ దానికి సంబంధించి వీడియోలు కంటిన్యూస్ చేస్తున్నాడు. నాకు దేశభక్తి లేదు, దేశమంతా గౌరవం లేదంటే దేపో ఈ దేశం నుంచి. ఈ దేశమే కదా, చైనాలో వెళ్ళి ఈ మాట మాట్లాడతాడా, నార్త్ కొరియాలో వెళ్ళి ఈ మాట సరే, మాట్లాడతాడా? మిగతా వాళ్ళ విషయంలో నక్సలైట్ల విషయంలో వాళ్ళ విషయంలో మాట్లాడింది ఒక ఎత్తు అయితే, నాకు దేశభక్తి లేదు, నేను దేశాన్ని ప్రేమించను అనే మాటలు మాత్రం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన మాటలు అవి. లేదండి, ఇప్పుడు నార్త్ కొరియాలో పోయి ఈ మాట అనండి, సెకండ్ లో ఉరి తీస్తారు. లేకపోతే కనుక చైనాలో వెళ్ళి ఈ మాట మాట్లాడండి. ఏ దేశమైనా సరే ఆ దేశం ప్రజలకి రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారా వాళ్ళకి మంచి పాలన అందించాలని అనుకుంటుంది. ఎట్ ద సేమ్ టైమ్ దేశ భద్రతను కాపాడాలని అనుకుంటుంది. నా నా వాక్కు, నా భావ ప్రకటన స్వేచ్ఛ అంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరికైనా సరే, ఏ మనిషికైనా సరే భావ ప్రకటన స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రము, రాజ్యాంగ హక్కు అని అంటే దేనికోసము? నీ హక్కులు, నీ పర్సనల్ హక్కులు కాపాడుకోవడానికి, లేదా ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తుంటే దాన్ని ప్రశ్నించడానికి మటుకే కానీ దేశ వ్యతిరేకంగా మాట్లాడడం అని కాదు, మావోయిజాన్ని పెంచి పోషించడం అని కాదు కదా. వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తుంటారు, రాజ్యాంగ చట్టాలను వ్యతిరేకిస్తారు, కానీ రాజ్యాంగం నుంచి అన్ని హక్కులు కావాలంటే వీళ్ళకి అలా ఎలా అవుతుంది? నాకు దేశభక్తి లేదు, నాకు దేశభక్తి లేదు అంటే రాజ్యాంగం పైన భక్తి లేదనే కదా అర్థం. భక్తి లేదనే కదా, రాజ్యాంగం పట్ల భక్తి లేదని అంటే దేశద్రోహం కిందకే వస్తుంది కదండి. ఇట్ ఈస్ వెరీ సింపుల్ క్లియర్ క్వశ్చన్ కదా. పాకిస్తాన్ నీకు ముద్దయిపోయిందా? అతని వీడియోలో చూడండి ఎంతసేపటికి ఇప్పుడు ఇందాక నేను చెప్పిన పేర్లన్నీ కూడా వరుసగా వాళ్ళకి ఏంటంటే మన దేశం నచ్చదు, ఈ దేశంలో ఉన్నటువంటి జరుగుతున్న ప్రగతి కనపడదు, దేశమైన రాష్ట్రమైన, ఇక్కడ రాష్ట్రంలో కూడా అదే దరిద్రం కదండి. ఈ జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, అటు పక్కన రాహుల్ గాంధీ కానివ్వండి, ఇటువంటి సోకాల్డ్ హేతువాదులని చెప్పుకున్నటువంటి స్యూడో అర్బన్ నక్సలైట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఎజెండా ఒకటే కదా. ఏదో మాట్లాడతారు అంటే దేశంలో ప్రాజెక్టులు జరుగుతుంటే దానిపైన వ్యతిరేకత తీసేస్తారు, నేపాల్లో ప్రభుత్వాన్ని కూల్చినట్టుగా ఇక్కడ కూడా కూల్చాలని అంటారు. ప్రజలు ఎన్నుకున్నటువంటి డెమోక్రటిక్ ప్రభుత్వాల్లో మీరేంటి కూల్చేది? జగన్మోహన్ రెడ్డి అదే మాట్లాడతాడు, ఇక్కడ ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూల్చడం నా పని అన్నట్టుగా మాట్లాడతాడు. మరి ఇవన్నీ కూడా దేశ వ్యతిరేక చర్యలు కాదా? దానిపైన పొలిటికల్లీ మోటివేటెడ్ ఎజెండా ఉండి, క్లియర్ గా పొలిటికల్లీ మోటివేటెడ్ ఎజెండా ఉండి, సెలెక్టివ్ నేరేటివ్ తోటి వెళ్ళి ఇప్పుడు హిందూ ధర్మమే కాదండి, ఏ మతానికి సంబంధించింది అయినా సరే రాజ్యాంగంలో ఎవ్వడికి హక్కు లేదు, నా నోరుంది, నేను మాట్లాడతాను, నేను వేరే వాళ్ళ ఫీలింగ్స్ హర్ట్ చేస్తాను అనడానికి ఈ రాజ్యాంగం హక్కులు కల్పించలేదు. ఈ దేశ ప్రజలకు అనుకూలంగా, దేశ చట్టాలకు అనుకూలంగానే ఎవడైనా ఉండాలి. అది ప్రెసిడెంట్ దగ్గర నుంచి కింద వరకు కూడా ప్రతి ఒక్కరు ఈ దేశానికి, దేశ చట్టాలకి లోబడి, రాజ్యాంగానికి లోబడి బతకాలి. అలా కాదు అని అంటే ఖచ్చితంగా మరి పోనీ అలా కాదు అంటే నువ్వు ఏమైనా వేరే విద్వేషపూరితమైనటువంటి చెయ్యట్లంటే అది కూడా కాదు. మళ్ళీ ఒక పక్క హిడ్మా లాంటి వాళ్ళ గురించి గ్లోరిఫైయింగ్ చేస్తావు, మావోయిస్టులను గ్లోరిఫై చేస్తావు, టెర్రరిస్టులను గ్లోరిఫై చేస్తావు. మరి నీ వల్ల ఎంతమంది యూత్ నాశనం అయిపోతున్నారు? ఇప్పుడు సొసైటీలో అండ్రెస్ట్ జరుగుతుంటే రేపొద్దున ఇంకేదో జరగరాని జరిగితే నిన్ను చూసి నీ ప్రసంగాల వల్ల మోటివేట్ అయ్యి ఇంకెవరైనా ఏదైనా జరిగితే దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? అటువంటి జరగకుండానే యూపీ పెడతారు, తప్పేముంది? చివరి ఒక్క నిమిషం అండి వికే గారు, జగన్మోహన్ రెడ్డి గతంలో కత్తి మహేష్ లాంటి వాళ్ళని ఎలా ఉపయోగించుకున్నాడో మనకు తెలుసు. సేమ్ అటువంటి సిమిలర్ దే. చివరిగా నేను చెప్పేది ఒకటే, మోదీ గారు చూడండి, మోదీ గారి ప్రభుత్వంలో క్రిస్టియన్లు చూడలేదు, ముస్లింలు చూడలేదు, హిందువులు చూడలేదు, అందరికీ పథకాలు వస్తున్నాయి. ప్రజెంట్ మా రాష్ట్ర ఎన్డీఏ పాలనలో కూడా మతాలు కులాలు చూడకుండా అందరికీ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ పథకాలు వస్తున్నాయి. మా ఇంటెన్షన్ ఏంటంటే ఒకటే, మంచి పాలన అందించాలి, ప్రజల గారిని మంచి శాంతి భద్రతలని సొసైటీలో మెయింటైన్ చేసేలా చేయడమే మా పని. అందులో ఎవరైనా వచ్చి ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తారు, జగన్ కానివ్వండి, ప్రకాష్ రాజ్ కానివ్వండి, ఇంకెవరైనా సరే తులసి చంద్ వాళ్ళు వచ్చి అయ్యో పాపం ఊపా ఎందుకు పెట్టారని అంటే కుదరని పని. ఇదేమి చెప్పిన జీరో టాలరెన్స్ చేసేటటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉంది. అది దేశ ప్రజల సుఖం కోసం, వారి మంచి జీవితం కోసం అనేది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. సోషల్ మీడియాలో ఏబిఎన్ సాక్షిగా, ఏబిఎన్ ద్వారా చెప్తున్నాను, భావ ప్రకటన పేరుతో, వాక్ స్వాతంత్రం పేరుతో రాష్ట్రానికి కానీ దేశానికి కానీ వ్యతిరేకంగా, చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడేటప్పుడు, యూట్యూబర్లు వీడియోలు చేసేటప్పుడు తస్మాత్ జాగ్రత్త. చివరికి ఇలాంటి ఊపా లాంటివి ఏమైనా వస్తే మిమ్మల్ని ఎవడు కాపాడేవాడు లేడు. మీ దుర్దరకి మీరే అనుభవించాలి పర్యవసనాలను కూడా తెలుసుకోండి. రైట్. శుభ్లీ గారు, మీరు ఇందాక ఒక మాట అన్నారు,